కోసం జరిగిన ఆపరేషన్ దర్యాప్తు వేగవంతమైంది. నిఖిల్ రెడ్డి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మెడికల్ కౌన్సిల్ ఆపరేషన్ పై నిజానిజాలు వెలికి తీసే పనిలో పడింది. ఇది ఆపరేషనా ప్రయోగమా అన్నది కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దర్యాప్తులో తేలబోతోంది. పత్రికలు మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నిఖిల్ రెడ్డి కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి నుంచి ఆపరేషన్ జరిగిన తీరుపై వివరాలు సేకరించింది. మేజర్ అయినంత మాత్రాన తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా ఇంత పెద్ద ఆపరేషన్ చేసిన డాక్టర్ల తీరుపై ఆయన మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. నిబంధనలు తుంగలో తొక్కిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ మెడికల్ కౌన్సిల్ ను కోరారు గోవర్ధన్ రెడ్డి. ఏప్రిల్ 19, 20 తేదీల్లో మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరై గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన వివరాలను రికార్డు చేశారు. నిఖిల్ రెడ్డి ఆపరేషన్ పై సమగ్ర దర్యాప్తు జరిపిన మెడికల్ కౌన్సిల్ ఈ ఆపరేషన్ జరిగిన తీరు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తేల్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు సైతం తాము నిబంధనల ప్రకారమే ఆపరేషన్ చేశామని మెడికల్ కౌన్సిల్ ముందు చెప్పుకొచ్చారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మాత్రం ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో ఈ ఆపరేషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయోగాత్మకంగా సాగిందని తేల్చింది. ఆపరేషన్ చేసిన వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. దర్యాప్తు అంశాలన్నింటితో నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డికి మెడికల్ కౌన్సిల్ లిఖితపూర్వక సమాధానాన్ని పంపింది. విచారణలో వెల్లడైన అంశాలతో పాటు నిఖిల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇవ్వాలంటూ తండ్రి గోవర్ధన్ రెడ్డిని మెడికల్ కౌన్సిల్ కోరింది. ఖచ్చితంగా డాక్టర్ చేసిన తప్పిదమే అని, ఇది ప్యూర్లీ అనైతికంగా చేశాడు. అలాగే ఈ యొక్క చర్య హేనీయంగా ఉన్నది. ఇట్లాంటి సర్జరీకి ఎవరు కూడా చేయలేదు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కేసు లాగా తీసుకొని చేశాడని మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క హాస్పిటల్ పైన, చంద్రభూషణ్ డాక్టర్ పైన మేము ఖచ్చితంగా దీనిపైన స్పందించి మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. హెచ్ఆర్సీకి వెళ్తాము. అక్కడ నుండి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసినాము. అది కూడా ఈ రిజల్ట్, ఈ రెస్పాన్స్ని బట్టి, మెడికల్ సైన్స్ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళు కేసు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి కూడా వెళ్తున్నాము. సివిల్ కేసు కూడా వేస్తున్నాము. కన్జ్యూమర్ ఫోరంలో కూడా వేస్తున్నాము. అన్ని విధాల ఈ యొక్క ఆసుపత్రి పైన చర్యలు తీసుకునే విధంగా న్యాయం జరిగేలా మేము ఖచ్చితంగా పోరాడతామని మీతో మనవి చేస్తున్నాం. మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ మాత్రం ఆపరేషన్ చేసిన వైద్యుడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఎత్తు పెరగడం కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులు నిబంధనలు పాటించకపోగా అవసరం లేని ఆపరేషన్ చేశారంటూ ప్రాథమికంగా తేల్చేశారు.